సాక్ష్య జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఈరోజు యేసు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. పురిగొల్పుతావా నీ బిడ్డలనే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడడానికి? పురిగొల్పబడతావా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడడానికి? నీకు ఎంతకాలమో వాయిదాలు వేసుకొని నీ జీవితాన్ని మోసం చేసుకున్నావు. ఈ రోజు ఆ మోసంలో నుంచి మరొకసారి నిన్ను నీ బిడ్డలను విడిపించగలడు. యేసు నీ కొరకు మాట్లాడినటువంటి బలవంతమైన మాటని నీ హృదయంలో సేకరించి సర్వమానవ అనుగుణంగా జీవించడానికి చేయడానికి మీ జీవితాలని అప్పగించుకోనండి. ఇంకా ఎంతకాలం బాప్తిసం తీసుకున్నా పదే ఎందుకు తప్పు చేస్తూ ఉన్నా? నువ్వు దేవుని దగ్గరికి రావటం, నువ్వు తప్పు చేసిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నట్లయితే ఆయన నీ బలహీనతలను గుర్తెరిగి అర్థం చేసుకొని, ప్రభా నా వల్ల కావటం లేదు, నాకు చేతగా, ఎస్ నీ శక్తి చేత బలం చేత అది అసాధ్యమే, కానీ నా ప్రభు నన్ను విడిపించగలడు, నా ప్రభు నన్ను క్షమించి పవిత్రమైన అనుభవాలను నడుచుటకు ఆయన నా చేయి పట్టుకొని నన్ను నడిపించగలడు, పరిశుద్ధంగా జీవించడానికి యేసే నాకు సహాయం అడిగి నీ నోటితో ఒప్పుకోనట్లయితే నా ప్రభు ఆ విధంగా నీ జీవితంలో చేయను కాక పవిత్రమైన అనుభవాలను నడిపించగలిగినట్లుగా పవిత్రమైన ఆలోచన చేత, పవిత్రమైనటువంటి దృష్టి చేత, మాటల చేత నా యేసు నిన్ను నడిపించుటకు సమర్థుడు. ఆలస్యమైన సహోదరుడా, ప్రభుకు విరోధంగా నీ దేహంలో ఎక్కడ ఏ తప్పు ఏలుబడి చేస్తుందో, ఏ పాపం ఏలుబడి చేస్తుందో ప్రభు దగ్గర ఒప్పుకో. పదే చేస్తూ ఉన్నామా? ఎన్నిసార్లు చేసినా నీ జీవితకాలం అంతా నీ సహోదరుడిని క్షమించాలయ్యా పేతురు అని ప్రభు అన్న మాటను అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నిసార్లు చేసిన ప్రభు క్షమిస్తాడు. కానీ అపాయకరమైనటువంటి పరిస్థితులు అన్ని జీవితంలో ఉన్నాయి. అవన్నీ దాటుకొని నువ్వు ప్రభు క్షమాపణ పొందుకునే స్టేజ్కి రాగలవా సహోదరుడా, సహోదరి? అందుకే ప్రభు నీ తప్పులు క్షమించిన తర్వాత యేసయ్య అన్న మాట, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపమును క్షమించిన తర్వాత, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయకుండా సమాధానము కలిగిన దానిపై వెళ్ళమని చెప్పినటువంటి ప్రభు మాట ఈరోజే నీ జీవితంలో మరి ఎన్ని తప్పులు నువ్వు చేసినా నా దేవుడి శుభదినాన నీకు మంచి అవకాశం, నిన్ను క్షమించడానికి నీకు మంచి తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో పదే తప్పులు దొరికినటువంటి అనుభవాలు నీ జీవితం ఉంటే ఇదే రైట్ టైం, ఇదే నీకు అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే వచ్చే సమయం నీది కాదు. ఒకవేళ నీకు ఉన్న అపవాది దేవుడి దగ్గర రానికుండా తెలియజేస్తాడు. ప్రభు దగ్గర ఒప్పుకో, నా ప్రభు నిన్ను క్షమించి నిన్ను పవిత్రపరచుగాక. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పొందినటువంటి ప్రతి జీవితాలలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఏ దోషం, ఏ తప్పు, ఏ అతిక్రమం ఉన్నప్పటికీ కూడా నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు కనుక ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు మీ పాపములన్నిటిని కూడా క్షమించి నా దేవుడు పవిత్రపరచునుగాక. యేసుక్రీస్తు రక్తం నేటికి సజీవమైనది. ఇదిగో నిన్ను పరిశుద్ధపరచుటకు నీ కొరకు ఉన్నది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. యేసయ్య నీ రక్తం చేత నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చేయనైనా, నన్ను పవిత్రపరచలేదైనా. యేసయ్య నడినెత్తి వరకు అధికారుల వరకు నా ఆలోచనలు పవిత్రపరచబడటమే ఒక నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే శుభదినం. నా కంటి చూపులు పవిత్రంగా ఉండటం, నా నోటి మాటలు పవిత్రముగా ఉండటం, నా దేహం, నా చేతులు, నా పాదములు పవిత్రమైన అనుభవాల్లో ఉండటం, ఇది శుభదినం. నా జీవితం ఇది గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే ప్రభా ఇది మొదలుకొని నా బ్రతుకు దినములన్నిటి కూడా ప్రభా నేను అనుసరించేటట్లుగా, అనుభవించేటట్లుగా
చేత ఒక్కొక్కరిని సహోదరుడా, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు అని అనుకోవడం అది తప్పు. నేను దేవుని మోసం చేసుకోవడం. ఒకవేళ నీవు చూడలేనిది దేవుడు చూస్తూ ఉన్నాడు, నీవు గ్రహించలేని దేవుడు గ్రహించగలడు. అందుకని ఏదైనా ప్రభుకు విరోధమైతే నీ జీవితంలో ఈ రోజు యేసు రక్తం చేత కడుక్కొని ఒక నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే నీ జీవితంలో సెలబ్రేట్ చేసుకోగలిగేటట్లుగా ప్రతి దినము అది నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా అందరూ మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ఒక్క 5 నిమిషాలు మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము కడుగును మన యేసయ్య రక్తము. నీ మనస్సులో నీవు నమ్మావు, నీ మనస్సులో దాన్ని తలంచావు, అది చాలు. నమ్ముట నీ వలనైతే నమ్ముతున్న నీ జీవితంలో ఆయన సమస్తం నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు, నీ దృష్టి, నీ దేహము, నీ హృదయము, నీ మనసు అంతటిని కూడా ఆయన తన రక్తము చేత ప్రభు మీద పవిత్రపరిచినందుకై చప్పట్లు కొడుతూ ఇది మొదలుకొని నీ జీవితంలో క్రీస్తు యేసునకు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా పవిత్రమైన ఆలోచనతో, పవిత్రమైన దృష్టితో, పవిత్రమైన మాటలతో, పవిత్రమైన నడకతో, పవిత్రమైనటువంటి చేతి పనులతో, పవిత్రమైన దేహంతో ఇది మొదలుకొని క్రీస్తు యేసునకు సువాసన పరిమళ తైలం ఇక మీదట పాపపు దుర్వాసన కొట్టకున్నట్లుగా నా యేసు ఆ విధముగా మీ చెయ్యి పట్టుకొని ఆ విధంగా నా ప్రభువు నడిపించునుగాక.